ప్రజల కోసమే నాయకులు అనే విధంగా ఈ కోవూరు నియోజకవర్గంలో మనం పరిపాలన చేస్తాము. దానికి చంద్రబాబు నాయుడు గారు మనకి అన్ని విధాల సపోర్ట్ ఉంటారు. ఆయన గవర్నమెంట్ లో ఎవరికి కూడా అన్యాయం జరగదు. పేద ప్రజలకైతేనేమి, మహిళలకైతేనేమి ఎవరిని కూడా అన్యాయం జరగదు. ఈ రోజు మీరందరూ చూసే ఉంటారు, మన నీచమైన ఎమ్మెల్యే మహిళలను ఉద్దేశించి ఒక ఎమ్మెల్యేనైనా నన్ను ఎలాంటి మాటలు మాట్లాడాడో, అదే విధంగా ఈ బుచ్చిరెడ్డిపాళెంలో ఈ రోజు ఎంతో మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు, చైర్మన్ ఉన్నారు. ఇలాగా 33% రాబోయే రోజుల్లో రిజర్వేషన్ వస్తుంటే మహిళలు ముందుకొచ్చి మేము రాజకీయాల్లో రాణిస్తాము, మీకన్నా మేము బాగా చేసి చూపిస్తాము అని చెప్పి ముందుకొచ్చే ధైర్యవంతమైన మహిళలందరినీ అవినీతి చేయకుండా నీతివంతమైన పాలన చేస్తుంటే, అవినీతిని గురించి మేము ప్రశ్నిస్తే అవినీతిని గురించి నువ్వు తిరిగి సమాధానం చెప్పలేక మమ్మల్ని అవహేళన చేసి, అదేమంటే మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలంటారు. వాళ్ళు అడిగిన మాటలు ఏ ఒక్క నాయకుడు గాని, ఏ ఒక్క రాజకీయ నాయకుడు గాని వైఎస్ఆర్సీపీలో అమ్మ, ఆడబిడ్డ, కూతురు, చెల్లి ఉన్న వాళ్ళు ఆ మాటలు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వినిపించి వీళ్ళని క్షేమంగా వదిలితే ఆ రోజు నేను ఇది తప్పు కాదు అని వాళ్ళు మాట్లాడిన దానికి నేను సమాధానం ఇవ్వాలంట. వాళ్ళు మాట్లాడిన చెత్తకి నేను సమాధానం ఇవ్వాలంట. ఏమని సమాధానం ఇవ్వాలి? మీకు మీ చరిత్ర మొత్తం ఈ కోవూరు నియోజకవర్గం అందరికీ తెలుసు. నేను అంటే వాళ్ళు మొత్తం వచ్చి చెప్తారు. ఈరోజు వాళ్ళ నోళ్లతో వాళ్లే అన్ని అరాచకాలు చేపించుకొని కడుపు మండిన నా కోవూరు నియోజకవర్గ బిడ్డలు ఎవరో తన తల్లిని అవమానించారు అనే కోపంతో ఏదో కొంత వేస్తే మిగతా అంతా మొత్తం పగలగొట్టుకొని ఈ రోజు షామ్యానాలు వేసుకొని ఎగ్జిబిషన్ చేసి మీరందరూ వచ్చి దీన్ని చూసుకోండి, ఇక్కడ ఉండి పెట్టాను, చందాలేయండి అని చెప్పి మాట్లాడే మీరు, మీకు సపోర్ట్ చేసే వైసీపీ నాయకులు, నేను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను, సార్ మీరు ఎందుకు మీ వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఏం తప్పు చేశామని మహిళలకి ఇంత అన్యాయం ఎందుకు? మీరు మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా? ఒక్కసారి మీరు ఈ మాట్లాడే వాళ్ళకి ఒక్కరికొక్కరికి ఫోన్ చేసి ఏం చేస్తున్నారా మీరు, మీ మాటలు వెనక్కి తీసుకోండి, ఒక మహిళని, కుటుంబ స్త్రీని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఒక్క మాట అడగలేకపోయారు. ఈ రోజు రాష్ట్రమంతా, దేశమంతా నా వైపు ఉంది, నాతో ఉంది. అందుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం, ఎంతో పటిష్టమైన నాయకత్వం, ఉమ్మడి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ బాబు గారి దగ్గర నుంచి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, భువనేశ్వరమ్మ దగ్గర నుంచి అందరూ నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ బిడ్డలాగా, వాళ్ళ కుటుంబ సభ్యురాల్లాగా ఈ రోజు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టరు, అందరూ అధికారులు ప్రతి ఒక్కరూ ఒక లైన్ కొచ్చి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అని మాట్లాడుతుంటే ఇంకా అచ్చొచ్చిన ఆంబోతుల్ని ఊరి మీద వదిలి వాళ్ళు చేసింది నిజము, వాళ్ళు మాట్లాడింది నిజము అని మీ నాయకుల చేత చెప్పిస్తూ, ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్నని మాట్లాడిస్తూ, మాట్లాడిన మాటలు నేను వెనక్కి తీసుకొని నేను కరెక్ట్ మాట్లాడినాను అంటాడు. మనుషులు మాట్లాడే మాటలకైతే నేను బాధపడతా, పశువులు మాట్లాడే మాటలకి నేను ఏ రోజు భయపడను. మీరు ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రజల అండదండలు నాకు ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని తిరిగి మళ్ళీ మీరు ఇక్కడికి అడుగు పెట్టలేరు అని తెలుసుకొని ఈ ఫ్రస్ట్రేషన్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏ మహిళా నాయకురాలు తిరిగి ఈ రోజు సభ్య సమాజం తలదించుకునేటట్టు మీరు మాట్లాడిన మాటలకి ఎవ్వరు కూడా దీన్ని హర్షించరు. ఇంకొక నాయకురాలికి ఇది జరగకూడదు. జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకోదు అని చెప్పి మీకు నిరూపిస్తాం. మహిళలమంతా ఏకమవుతాం. మీరు అన్న మాటలు 100% వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే మహిళలే మీకు బుద్ధి చెప్తారు.